ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గురించి మనలో చాలా మందికి తెలుసు. కానీ అదే బ్రిటిష్ వాళ్ళకి రాత్రులు నిద్ర లేకుండా చేసిన వడ్డే ఓబన్న గురించి తెలుసా? అది 1807 సంవత్సరం. వడ్డే సుబ్బమ్మ మరియు సుబ్బయ్య దంపతులకి ఓబన్న జన్మించాడు. కొంతకాలానికి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనకు వ్యతిరేకంగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు ఒక సైన్యాన్ని నిర్మించారు. ఆ సైన్యానికి అధిపతే మన వడ్డే ఓబన్న. గొరిల్లా స్టైల్లో దాడి చేయడంలో ఓబన్న సిద్ధహస్తుడు. ఈ యుద్ధ ప్రక్రియ ద్వారా బ్రిటిష్ వాళ్ళని ఎన్నో ముప్పుతిప్పలు పెట్టాడు. వాళ్ళు మన దగ్గర పన్నుగా వసూలు చేసిన సొమ్ముని కొల్లగొట్టి తిరిగి ప్రజలకు పంచేవాడు. 1847 సంవత్సరంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బ్రిటిష్ వాళ్ళకి దొరికిపోయినప్పటికీ వడ్డే ఓబన్న తన తిరుగుబాటుని కొనసాగించాడు. తన మాటలతో ఎంతో మందిని చైతన్యపరిచాడు. కొంతకాలానికి ఈయన కూడా బ్రిటిషర్లకి దొరికిపోయాడు. అయితే కొన్ని చోట్ల ఇతని విగ్రహాలున్నాయి. మరి మన చరిత్ర మర్చిపోయిన ఈ స్వాతంత్ర వీరుల కోసం అందరికీ తెలిసేలా ఈ వీడియోని షేర్ చేద్దాం. ఇప్పటి వరకు చెప్పిన కంటెంట్ చాలా యూస్ఫుల్ గా అనిపించినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.